హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. కొందరివి ఆర్థిక సమస్యలైతే మరికొందరివి వివాహేతర సంబంధాలు, ఇంకొందరివి కుటుంబ కలహాలు. సమస్య ఏదైనా చివరకు ఉసురు తీసుకుంటున్నారు. పోరాడి సాధించాల్సిన వయసులో ఆ కష్టాల కడలి నుండి బయటపడలేక మనసు వికలమై మరణ శాసనం రాసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలాల్ బాబా నగర్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన గదిలో విగత జీవిలా పడి ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భార్య నమ్మేది ఒక భర్తను మాత్రమే. భర్త ఎక్కడ తిరిగినా, సంపాదించకుండా ఇంట్లో కూర్చున్నా అతని మీద నమ్మకమే. అది భార్య గొప్పదనం. అదే భర్త ఆమెను నమ్మించి గొంతుకొస్తే ఈ ప్రపంచంలో ఇక ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. కట్టుకున్నవాడే అలా మామిడి తోటకు వెళ్ళి తిరిగి వద్దామంటే ఆమె ఎగిరి గంతేసింది. భర్త తనను అలా షికారుకు తీసుకెళ్తున్నాడని. బట్ అతడు తీసుకెళ్ళేది బలి ఇవ్వడానికి అన్న విషయం ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. అప్పటికే ఆలస్యమైంది. మామిడి తోటకు తీసుకెళ్లిన భర్త కత్తితో గొంతు కోసేశాడు. ఆ అభాగ్యురాలు చికిత్స పొందుతూ చివరి శ్వాస పిలిచింది. ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో విచక్షణ కోల్పోయిన భర్త కత్తితో దాడి చేసి చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని వనమా కాలనీలో రాజేష్, నవిత భార్యాభర్తలు. భార్య నవితపై అనుమానంతో భర్త రాజేష్ తరచూ వేధింపులకు గురిచేసేవాడని తెలుస్తోంది. జామాయిల్ తోటలోకి తీసుకుని వెళ్లి భర్త రాజేష్ భార్య నవితను మెడ మీద, చేతుల మీద అతి దారుణంగా కత్తితో నరికాడు. భర్త రాజేష్ ములకలపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న నవితను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో భార్య నవిత మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దూరం జరగండి. ట్రీట్మెంట్ చేయండి. రిఫర్ చేస్తున్నారు.
పిల్లలను స్కూలుకు పంపితే తల్లిదండ్రులు ఆనందంగా ఇతర పనులు చేసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్స్లో ఉంది. ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో, ఎప్పుడు స్కూల్ నుండి ఫోన్ చేసి ఏం చెబుతారో అర్థం కాకుండా పోతుంది. స్కూల్ మాడిఫై చేస్తే ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దంటారా? అందరికీ అది మంచిదే కదా. ఆ పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. కాంట్రాక్టర్ పని చేసేటప్పుడు ఎవరు ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. స్కూల్ ప్రిన్సిపాల్ ఓ మనిషిని అక్కడ కాపలా పెట్టాలి. ఇద్దరిలో ఎవరు నిర్లక్ష్యం వహించినా పోయేది విద్యార్థుల ప్రాణాలే. స్కూల్కి వెళ్ళిన విద్యార్థి వాష్రూమ్కి వెళ్తూ కరెంట్ వైర్పై కాలు పెట్టిందో లేదో కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు పోగొట్టుకుంది. ఎంత నిర్లక్ష్యం! అది పిల్లలు తిరిగే ప్లేస్ అని తెలుసు కదా, భద్రతా చర్యలు చేపట్టాలి కదా. పిల్లలు ప్రాణాలంటే అంత చులకనా? ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంచన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి దీక్షిత 4వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బాత్రూమ్ వద్ద వేలాడుతున్న కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే బాలిక కుప్పకూలిపోయింది. చేతిలో వైర్లు తొలగించే ప్రయత్నం చేయడంతో కరెంటు షాక్ తగిలి బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మన ఊరు మనబడిలో భాగంగా పాఠశాలలో మరమ్మతులు జరుగుతున్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలిక మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా ఓ అద్భుతం జరిగితే ఆ అద్భుతాన్ని కళ్ళారా చూస్తే ఇంకేముంది, అసలు మనం ఈ భూమి మీదనే ఉన్నామా అని ఇలా ఇలా గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా ఒకరు తప్పు చేస్తారు, ఇక్కడ ఇద్దరు తప్పు చేశారు, అయినా అద్భుతం జరిగింది. ఎప్పుడైనా ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారా? మీరు ఎక్కడైనా చూసారా? చనిపోయాక ఎలా తిరిగి వస్తారు అనే కదా మీ డౌట్. ఇక్కడ అదే జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు హాస్పిటల్కు తీసుకెళ్తుండగా ప్రాణాలు పోయాయి. హాస్పిటల్కు వెళ్ళాక డాక్టర్లు ఆ బాడీని చూసి ఈజ్ నో మోర్ అని చెప్పేశారు. అంతా అయిపోయిందని పోస్ట్ మార్టంకు బాడీని తీసుకెళ్లారు. తీరా పోస్ట్ మార్టం చేస్తుండగా ఆ వ్యక్తిలోని కొన్ని అవయవాలు కదిలాయి. అంతే, డాక్టర్లు షాక్. వెంటనే అంబులెన్స్ మాట్లాడి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బంధువులు తప్పు చేశారు సరే, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేని వాళ్ళు, అంత జ్ఞానం లేదు కాబట్టి. మరి డాక్టర్లేంటి? నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని భావించి ఓ వ్యక్తిని మార్చురీకి తరలించగా అతడిలో కదలికలు వచ్చాయి. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా తిరుమన్పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ రోజువారీగా పనికి వెళ్తూ ఉండగా బైక్ అదుపు తప్పి స్తంభానికి ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శ్వాస ఆడకపోవడంతో కదలికలు లేకపోవటాన్ని గమనించారు. కుటుంబ సభ్యులు అతడు మృతి చెందాడని భావించారు. దీంతో హైదరాబాద్ తీసుకువెళ్లకుండా యూటర్న్ తీసుకుని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్కడ గఫర్కు పోస్టుమార్టం చేసే క్రమంలో నోట్లో అమర్చిన పైప్లను తొలగించే క్రమంలో గఫర్లో కదలికలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న వైద్య సిబ్బంది వెంటనే అతన్ని ఐసీయూకు తరలించారు.
అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో గఫర్ కు చికిత్స అందిస్తుండగా అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. చనిపోయాడని శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు అతడు చివరి నిమిషంలో బ్రతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయి అంటారు. మానసిక వికలాంగులకు దూరంగా ఉండాలి అంటారు. వాడి చేతిలో ఉన్న రాయితో ఎవరిని కొడతాడో ఏంటో ఎవ్వరికీ తెలీదు. ఒక్కోసారి అమాయకుల ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ఇక్కడ అదే జరిగింది. ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకున్న ఇద్దరు మహిళలపై ఓ సైకో కత్తితో దాడి చేశాడు. ఓ మహిళ గొంతును కత్తితో కోశాడు. మరో మహిళపై కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడ్డాడు. అప్పటి వరకు ముచ్చట్లు చెప్పుకుంటున్న కూర్చున్న మహిళలు ఒక్కసారిగా రక్తం మడుగులో కొట్టుకుంటుంటే స్థానికులకు ఏడుపు ఆగలేదు. స్థానికులు ఆ సైకోను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్ర గాయాల పాలైంది. అమలాపురంలోని మున్సిపల్ ఏఎంజీ కాలనీలో మహిళ ఇంటి పని చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చిన సైకో చాకుతో మహిళ పీక కోశాడు. అక్కడే ఉన్న ఇంటి యజమానిపై కూడా దాడి చేసి మరో మహిళ వీపుపై చాకుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. మృతి చెందిన మహిళ పేరు మన్య శ్రీదేవిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మహిళ కమ్మిడి వెంకటరమణగా గుర్తించారు. వెనుక నుంచి వచ్చి చాకుతో శ్రీదేవి పీక కోయడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్ర గాయాలతో మరో మహిళ వెంకటరమణ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మహిళలపై దాడి చేసిన సైకో వద్దనున్న కార్డుల ఆధారంగా నెల్లూరు వాసిగా స్థానికులు గుర్తించారు. దాడి చేసిన సైకో పూర్తిగా మతిస్థిమితం లేకుండా ఉండడంతో అతన్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. సైకోను పట్టుకునే సమయంలో కూడా స్థానికులపై కూడా దాడికి తెగబడ్డాడు. ఈ సంఘటనపై అమలాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 91 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.